ఆశా వర్కర్లకి కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సెలవులు ఇవ్వాలని, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పెరిగిన జనాభాకి అనుగుణంగా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలని, ఏఎన్ఎం జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి ఆశాలకు పర్మనెంట్ పోస్టుల్లో వెయిటేజీ కల్పించాలని, అలాగే అర్హులైనటువంటి ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం జూలై 31వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు పిలిపిస్తా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఎన్హెచ్ఎం స్కీమ్ లో మాతా శిశు మరణాలను అరికట్టడంలో, పేద ప్రజలకు నిరంతరం ఆరోగ్యపరమైన సేవలు అందించడంలో, కరోనా టైంలో వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ప్రశంసలు అందుకున్నటువంటి ఆశా వర్కర్లకి జీతాలు పెంచి 7 సంవత్సరాలు అవుతా ఉంది. పెట్రోల్ రేట్లు పెరిగాయి, డీజిల్ రేట్లు పెరిగాయి, నిత్యావసర సరుకుల రేట్లు పెరిగాయి, కానీ ఆశా వర్కర్ల జీతాలు మాత్రం పెరగలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆశా వర్కర్ల జీతాలు పెరగకపోవడం వలన ఆర్థికంగా ఆశా వర్కర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఆశా వర్కర్లకి వేతనాలు పెంచాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మార్చి 5వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన తెలియజేశాం. ఇప్పటి వరకు అధికారులు దయాదాక్షిణ్యాల మీద తో కూడినటువంటి సెలవులు ఆశా వర్కర్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అలాగే నాణ్యమైన ఫోన్లు ఇవ్వాలి. పని చేయనటువంటి ఫోన్లతో ఆశా వర్కర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. 10,000 రూపాయలు 12,000 రూపాయలు పెట్టి సొంత ఫోన్లు కొనుక్కుని ప్రభుత్వానికి సర్వీస్ అందిస్తా ఉన్నారు. అందుకనే నాణ్యమైన ఒంటరి మహిళా వితంతు పెన్షన్లు కూడా ఎగనామం పెట్టేటువంటి పని రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి వాళ్ళు 10,000 రూపాయలు కూడా గౌరవ వేతనంగా తీసుకుంటా ఉన్నారు. అది కూడా ఒకేసారి పడడం లేదు, ఒకసారి 2 విడతలుగా వేసేటువంటి పరిస్థితి వస్తా ఉంది. పెరిగిన జనాభాకి అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యను, ఆశా వర్కర్ల నియామకాలని చేపట్టాలి. కానీ పెరిగిన జనాభాకి అనుగుణంగా ఆశాలని నియమించకపోగా ఒక్కొక్క అర్బన్ ప్రాంతాల్లో ఆశా వర్కర్ని 2,000 నుండి 5,000 మినిమం ఇంకా పైన 7,000 జనాభా కూడా ఆశా వర్కర్లతో పనిచేయించి వాళ్ళతో పని భారాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకనే ఏదైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో వెంటనే ఆ ఖాళీ పోస్టులని వెంటనే భర్తీ చేయాలి. ఆశా వర్కర్ల నియామకాలను ప్రభుత్వమే చేపట్టాలి. ఎందుకంటే ఆశా వర్కర్ల యొక్క పోస్టుల సందర్భంగా రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంది. మా పార్టీ అధికారం వచ్చింది కాబట్టి మా వాళ్ళే పెట్టుకోవాలి అని చెప్పేసి ఒత్తిడి చేసి పోస్టులు వేయించుకునేటువంటి పని, లేదంటే ఆశా వర్కర్ని ఒత్తిడి చేసి తొలగించాలి, వేధించి తొలగించేటువంటి పని కూడా కొన్ని జిల్లాల్లో జరుగుతూ ఉంది. కాబట్టి రాజకీయంగా జరిగేటువంటి అక్రమ వేధింపులు, తొలగింపుల్ని ఆపాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆశా వర్కర్లకు సంబంధించి కొన్ని పోరాడి జీవోలు సాధించుకున్నాం. మెటర్నిటీ లీవ్ పోరాట ఫలితంగా ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చింది, సంతోషం. 62 సంవత్సరాల వయో పరిమితి జీవో ఇచ్చారు, మెటర్నిటీ జీవో ఇచ్చారు, ఇన్సూరెన్స్ పెంచుతూ జీవో ఇచ్చారు, అలాగే దహన సంస్కారాలకు సంబంధించి కూడా ఇస్తామని చెప్పారు. కానీ నేటికి ఆ జీవో రానటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులు చేయరాదని, ఎల్ఏ సెంటర్ లో కూర్చోవలసిన అవసరం లేదని, రికార్డులు రాయాల్సిన అవసరం లేదని కుటుంబ సంక్షేమ కమిషనర్ గారి నుంచి సర్క్యులర్ కూడా సాధించుకోగలిగాం. కానీ కొన్ని చోట్ల ఆ సర్క్యులర్ని పుట్టదాఖలు చేసేటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లు అదే గ్రామం అయినప్పటికీ ఎల్ఏ సెంటర్ లో 9 నుంచి సాయంత్రం వరకు ఎల్ఏ సెంటర్ లో కూర్చోవాల్సిందేనని, భోజనాలు బాక్స్లు తెచ్చుకుని సాయంత్రం వరకు ఉండాల్సిందేనని కింది స్థాయిలో అధికారులు ఒత్తిడి చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల బూజులు తెరిపించే పని, పిచ్చి మొక్కలు పీకే పని, అలాగే రూమ్స్ ని కడిగించే పని, క్లీనింగ్ చేసేటువంటి పనులు ఆశా వర్కర్లతో చేయించడం సరైంది కాదు. ఈ పనులు చేయకపోతే, కూర్చోకపోతే, రికార్డులు రాయకపోతే మీ జీతాలు ఆపేస్తామని, లేదంటే మీ రిపోర్ట్లు వేయమని చెప్పేసి కింద స్థాయిలో అధికారులు బెదిరించడం సరైన పద్ధతి కాదు. ఈ విధానాన్ని కూడా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ పెరిగిన ధరకు అనుగుణంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా టైంలో తమ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా సర్వీస్ అందించినటువంటి ఆశా వర్కర్లకి ఇప్పటికీ కూడా గౌరవ వేతనం కాకుండా కనీస వేతనం ఇవ్వాలని, వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేనటువంటి పక్షంలో జూలై
హెచ్చరిక చేయదలుచుకున్నాం.